శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నా అన్వేష్ అనే ఒక యూట్యూబరు తన ఇష్టానుసారం నేనే బ్రహ్మని, నేనే దేవుణ్ణి అంటూ మాట్లాడుతూ గరికపాటి లాంటి వారి పైన వారిని దూషిస్తూ రకరకాలుగా వర్డ్స్ మాట్లాడుతూ చేయటం జరిగింది గురువుగారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను చూశానమ్మా. ఎవరికైనా ఒక పిశాచం పడితే, లేదు దారు పిత అయినా అది ఎక్కితే, లేదు గోవర్ధన నీకు బాగా మదం ఎక్కిందిరా అన్నట్టుగా అది ఎక్కిన, లేదు పాషండ మతం ఎక్కిన ఓ వ్యక్తి అలా తయారవుతాడు. అతని మాటల్లోనే మనం విన్నాం, అతనికి 8 కోట్లు వచ్చిందని ఏదో చెప్పాడు. అలాగే ఇన్ని దేశాలు తిరగడానికి కారణం ఓ బ్లాక్ బుక్, అతను క్రైస్తవ మతం అని అతనే చెప్పాడు. మళ్ళీ ఇంకో ఆడియో వచ్చింది, ఇలాగా గొడవ అవుతుంది మనం హిందూగా యాక్ట్ చేసేద్దాం అని వాడు చెప్పడం. సో ఇదంతా అతను చేయడానికి కారణం డబ్బు మతం ఒకటి, బైబిల్ ఎక్కడం ఒకటి. అతను అడ్డమైంది తింటాడు, అడ్డమైంది తాగుతాడు. ఇక భూమి మీద కదిలే ప్రతి ప్రాణి అతని పొట్టలోకి వెళ్ళిందే. పాములు, తేళ్లు, జెర్లు, పురుగులు, రకరకాలు. కాబట్టి ఇన్ని రకాల అవగుణాలు ఉన్నవాడి నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక మనిషి దిగజారితే ఎలాగైనా మాట్లాడతాడు. అదొక అతను ఒక ఉదాహరణ, ఇంకా అంతకు మించి మనం చెప్పడానికి లేదు. కానీ అతనికి ఇంటర్పోల్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ పోలీస్ కెన్ డూ జస్టిస్. రైట్ గురువు గారు. అసలు శివాజీ గారు ఆడవారి వస్త్రధారణ పైన చేసినటువంటి కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా? ఎందుకు సమర్థించరమ్మా? అతను ఏమీ అధర్మంగా మాట్లాడలే, అన్యాయంగా మాట్లాడలేదు, ఎవరిని కించపరుస్తూ మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడాడు. అతను శివాజీ మాట్లాడిన దాన్ని ఊరికే నేను నిన్న కూడా సభలో చెప్పాను, ఇవాళ కూడా మాట్లాడాను. చిన్న మొక్కల్లో చెబితే కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే నువ్వు హిట్టు లేకపోతే ఫట్టు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అనేది నువ్వు చెయ్యొచ్చు. ఎక్కడ? మీ ఇంట్లో కదా. మీ ఇంట్లో నువ్వు రోడ్డు మీద పబ్లిక్ లో దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ సొసైటీ, అంతే. ఇష్టం వచ్చినట్టు అతను శివాజీ మాట్లాడిన మాటలు 100% పద్ధతి. ఈ దేశాన్ని గౌరవించే ప్రతి వాళ్ళు అది ఫాలో అవ్వాలి. మా ఇష్టము అనేటువంటి మాటలు మాట్లాడడం ఇట్స్ నథింగ్ బట్ పైత్యం. శంబాలా సినిమా చూసారా గురువు గారు? ఆ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? అద్భుతం అమ్మా. సాయి కుమార్ గారే మెసేజ్ పెట్టారు మాట్లాడాలని. మాట్లాడినప్పుడు వారు ఇన్వైట్ చేశారు. వారితో పాటుగా తనికెళ్ళ భరణి గారు, గంగాధర శాస్త్రి గారు, ఇంకొంతమంది ప్రముఖులు వస్తారు. స్వామీజీ మీరు కూడా రావాలి అని 2వ తారీఖు జనవరి. కానీ ప్రస్తుతం RSS హిందూ సమ్మేళనాలు, RSS శత జయంతి సందర్భంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సమ్మేళనాలు జరుగుతున్న దృష్ట్యా మేము రాలేని పరిస్థితి. అందువలన ఇంక మేము ఇక్కడ చూస్తాం సార్ విజయవాడలో అంటే వారు ఏర్పాటు చేశారు. మేము అందరం వెళ్ళి చూసాం. వారు రాత్రి ఆ రోజు సినిమా అయిన తర్వాత, సెకండ్ షో అయిన తర్వాత అందరూ ప్రేక్షకులతో మాట్లాడారు, చాలా సంతోషపడ్డారు. అలాగే సరదాగా వారితో అగ్ని అన్నప్పుడు అది కూడా వీడియోలో ఉంటుంది, వీడియోలో ఉంటుంది. సినిమాని నేను ఆనందపడిన విషయం ఏంటంటే
అసలు ఆర్భాటం చేయకుండా తీశారు. ఉమ్, అస్సలు ఆర్భాటం లేదు, చాలా తగలబెట్టేలేదు. చాలా చోట్ల చూడండి, ఓ పాటకే 5 కోట్లు తగలెట్టేస్తుంటారు, ఉమ్, లేకపోతే ఒక దానికి ఏదొచ్చింది. అసలు ఇక్కడ ఆయన డైరెక్టర్ కొత్తవాడు, కానీ ఎక్కడ అనవసరం ఎక్కడా లేదు. ఓకే. చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంది. చాలా సింపుల్. అంటే దైవీ శక్తులు లేవు అని అనుకునే వాళ్ళకి ఉన్నాయి అనేటువంటిది ఒక తార్కాణంగా ఉదాహరణగా తీశారు. బాగుంది. ఉమ్, ఇలాంటి సినిమాలు రావాలి. అఖండ లాంటివి, హనుమాను, మిరాయి, ఉమ్. శంబాల, ఇలాంటివి రావాలి, ఇంకా చాలా రావాలి.